బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా అంటే తమిళనాడులో ఆయన ఓ పర్యటన చేపట్టారు. ఆ పర్యటనలో భాగంగా ఆయన కొన్ని అంటే వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అవి సాధారణంగా అయితే అవి వివాదాస్పద వ్యాఖ్యలు కావు, కానీ అక్కడ తమిళులకు మాత్రం అవి ఖచ్చితంగా వివాదాస్పద వ్యాఖ్యలే అని అక్కడి కొందరు వ్యక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో అక్కడి అంటే సినీ నటుడు తమిళ నటుడు సత్యరాజ్ కూడా స్పందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు తమిళుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా తమిళుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలాగా ఆయన మాట్లాడారు అన్న కోణంలో కూడా సత్యరాజ్ అయితే వ్యాఖ్యానించారు. దీనిపైన ఆయన తీవ్రంగా మండిపడ్డట్టు తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి ఆయన అయితే ప్రస్తుతం ఓ వీడియో బయటను కూడా ఆయన రిలీజ్ చేశారు. అది ఆ బయట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. அந்த புன்னகையில் பெருமையும் மகிழ்ச்சியும் மானமிகு மு.க. ஸ்டாலின் அவர்களுடைய புன்னகை. அந்த புன்னகையில பகுத்தறிவு பகலவன் தந்தை பெரியாரின் சுயமரியாதை சுடர்விட்டது. பேரறிஞர் அண்ணாவின் எதையும் தாங்கும் இதயம் பளிச்சிட்டது. முத்தமிழறிஞர் டாக்டர் கலைஞரின் நெஞ்சுக்கு நீதி கிளர்ந்தெழுந்தது. தமிழ்நாடு என்னும் மாநிலத்தில் வாழும் ஒரு சாதாரண குடிமகனாக அந்த புன்னகையில் பெருமையும் மகிழ்ச்சியும் அடைகிறேன். காலர் கூட தூக்கி விட்டுக்கிறேன். ஹேட்ஸ் ஆஃப் டு அவர் சிஎம் முத்துவேல் கருணாநிதி స్టాలిన్. ఎస్, ఆయన వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా అంటే తమిళుల మనోభావాలు దెబ్బతీశాయి అన్న కోణంలో ఆయన అయితే మండిపడుతూ ఉన్నారు. అయితే ఇక దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా పెద్దగా ఏమీ లేదు అక్కడ. కాకపోతే తమిళుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా అద్భుతమైనవి అన్నట్టు ఆయన గౌరవిస్తూనే మాట్లాడారు. అక్కడి యొక్క ధర్మం సనాతనమైన ధర్మం, అది అక్కడ ఆలయ నిర్మాణాలు కావచ్చు, అవన్నీ కూడా గతంలో చాలా గొప్పగా అక్కడ పరిపాలించిన వారు రాజులు ఉన్నారు. అవన్నీ కూడా మన కల్చర్లో ఇమిడి ఉన్నాయి. అవన్నీ మనను ప్రేరేపితం చేస్తూనే ఉంటాయి. ఎవరు అనగదొక్కాలనుకున్నా కూడా అవి కొంతకాలంగా అక్కడి కొన్ని ఆలయాలు కూడా గత అంటే దశాబ్దాలుగా మూతలు పడి నుండే అంటే కొందరు రాజులు పరిపాలించిన విధానం వల్ల. అయితే ఆ తర్వాత మళ్ళీ అక్కడి తమిళులే పరిపాలించిన క్రమం ఏర్పడినప్పుడు అక్కడి ఆలయాలు మళ్ళీ పునర్నిర్మాణం కావడం కానీ మళ్ళీ వాటిని ఓపెన్ చేయడం కానీ ఈ విధంగా చైతన్య రూపాన్ని పొందగలిగాయి అన్న కోణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే ఇదే వ్యవహారం పైన సత్యరాజు అయితే తీవ్రంగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు. ఇక్కడ తమిళులు ఖచ్చితంగా పెరియార్ సిద్ధాంతాలను నమ్మే వ్యక్తులు. అలాంటి పెరియార్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఆయన దేవుడిని నమ్మరు, ఇంకా ఆయన ఖచ్చితంగా ప్రజల యొక్క మనిషిని నమ్మేవారు. మరి అలాంటి సిద్ధాంతాలను నమ్మే ఈ తమిళనాడులో మీరు వచ్చి సనాతన ధర్మం గురించి దేవుడి గురించి మాట్లాడడం ఖచ్చితంగా తమిళుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని తమిళులను అగౌరవపరిచినట్టే అన్న కోణంలో అయితే ఆయన మండిపడ్డారు. తమిళనాడులో దేవుడు పేరు తీసుకుని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తాము ఊరుకోమని సత్యరాజ్ స్పష్టంగానే చెప్పారు. ఇది తమిళుల ఆత్మగౌరవాన్ని తక్కువ చేసే చర్యగా అభివర్ణిస్తూ ఆయన ఇక్కడ దేవుడిని కాదు మనుషులను మేము ఎక్కువగా విశ్వసిస్తాం, అలాంటి మాటలు అంటే మీలాంటి వారి మాటలు ఇక్కడ జనాలు ఎవరు కూడా నమ్మరు, అలాంటి నమ్ముతారని కూడా మీరు ఆశపడకండి అన్నట్లు కూడా ఆయన ఫైర్ అయ్యారు. పెరియార్ సిద్ధాంతాలు మాకు ప్రాణం లాంటివి. బ్రాహ్మణవాదానికి మతతత్వవాదానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు. ఆ సిద్ధాంతాలను మాత్రమే మేము నమ్ముతాం. ఇక్కడి ప్రజలందరూ కూడా అలాంటి వ్యక్తులను మీరు మోసం చేయలేరు అని పవన్ కళ్యాణ్కు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. తమిళులు చాలా తెలివైన ప్రజలని, ఎవరి మాటనైనా సరే దానికి అంత ఈజీగా లొంగిపోరని, దాన్ని ఆచితూచి ఆలోచించే నమ్మే స్థితిలో ఇక్కడి ప్రజలు ఉంటారని, అంతేగాని తెలుగు రాష్ట్రాల్లో సాధించినట్టుగా మతతత్వ వాదనలను లేపి రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ కుదరని పరిస్థితి అన్నట్లుగా అయితే సత్యరాజ్ తెలియజేసిన వీడియో బయటలో తెలియజేశాడు. ఇక్కడ రేషన్ కార్డు, విద్య, ఉద్యోగం, సామాజిక న్యాయం మీదే ప్రజల యొక్క దృష్టి ఉంటుంది తప్ప మతం పేరుతో భ్రమలు కలిగించే ప్రయత్నాలు మాత్రం ఇక్కడ పనిచేయవు. అలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదు అన్న కోణంలో కూడా సత్యరాజు మండిపడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళనాడు పర్యటనలో ఆయన హిందూ ధర్మాన్ని, దేవుళ్లను, తమిళ సంస్కృతిని పట్ల ఆయన అయితే గౌరవాన్ని ప్రదర్శించారు. అయితే ఆయన వ్యాఖ్యలు కొందరి అభిప్రాయంతో అంటే తమిళుల చరిత్రను ఇంకా రేషన్ ఏదైతే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి వాటిని అవమానించినట్లుగా కొందరు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా అందులో సత్యరాజ్ ఆయన్ను ఈ విషయాలపైన అయితే ప్రజా వేదికలపైన నిలదీయడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక
సినీ రంగానికి చెందిన వ్యక్తి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఆయన ఇప్పటికీ సినీ రంగంలో కూడా ఆయన కొనసాగుతూనే ఉంటూ రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉన్నారు. అలాంటి వ్యక్తిని సత్యరాజ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్కును సాధించారు. అలాంటి వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ గురించి ముందుగానే తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడడం అయితే సర్వత్రా ఆసక్తికరంగా మారిపోయింది. మరి సత్యరాజ్ యొక్క వ్యాఖ్యలు ఎందుకు ముందు సత్యరాజు ఏదన్నా రాజకీయంగా రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇది సినీ రంగంలో ఎలాంటి కుంపటి రాజేసే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరి ఈ వ్యవహారం ఎక్కడి దారి తీస్తుందో చూడాలి. మరి ஹேட்ஸ் ஆஃப் மானமிகு மு.க. ஸ்டாலின் அவர்களுடைய புன்னகை. அந்த புன்னகையில பகுத்தறிவு பகலவன் தந்தை பெரியாரின் சுயமரியாதை சுடர்விட்டது. பேரறிஞர் அண்ணாவின் எதையும் தாங்கும் இதயம் பளிச்சிட்டது. முத்தமிழறிஞர் டாக்டர் கலைஞரின் நெஞ்சுக்கு நீதி கிளர்ந்தெழுந்தது. தமிழ்நாடு என்னும் மாநிலத்தில் வாழும் ஒரு சாதாரண குடிமகனாக அந்த புன்னகையில் பெருமையும் மகிழ்ச்சியும் அடைகிறேன். காலர்